అండి మామిడికాయ తురుము పచ్చడి ఈ కొలతలతోటి పెట్టుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీని తయారు చూద్దాము. నేను ఒక 4 మామిడికాయలు అట్లా దాన్ని తురుముకోవాలి. తురుముకున్నాక దాన్ని మెదరింగ్ చేసుకోవాలి. నాకు ఒక 6 కప్పుల తురుమైంది. 6 కప్పులకు 1 కప్పు కారం వేసుకోవాలి. అరకప్పు సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని అదంతా ఒకసారి కలుపుకోవాలి. 3 కప్పులు అయిందుంటే అరకప్పు కారం వేసుకొని పావు కప్పు సాల్ట్ వేసుకోండి. కరెక్ట్ కొలత అండి. ఇప్పుడు అదంతా కలుపుకొని పక్కకు పెట్టుకొని స్టవ్ అంటు పెట్టి మనం కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతోటి కొలుసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఇప్పుడు మనం ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని పొడి చేసుకోవాలి. ఇప్పుడు పోపులో కొన్ని ఎల్లిపాయలు నేను కచ్చిపచ్చి దంచి వేసుకున్న. అది వేసుకున్నాక ఒక చిటికెడు పసుపు వేసుకొని పోపు అంతా ఒకసారి కలుపుకొని మనం పట్టుకున్న పొడుసు తన్నే వేసుకొని ఇప్పుడు తురుముది అంతా అందులో వేసుకోవాలి. పోపులో వేసుకొని అదంతా ఒకసారి కలుపుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పక ఇలా ట్రై చేయండి.